తీర్పు ఇచ్చిన నేను. రైట్ రైట్ రామ్మోహన్ గారు మళ్ళీ మీ దగ్గరకు వస్తానండి. ప్రస్తుతం కాంగ్రెస్ అధికార ప్రతినిధి రామచంద్ర గౌడ్ గారి దగ్గరికి వెళ్దాం. నమస్తే అండి రామచంద్ర గారు. నమస్కారం అండి, అందరికీ నమస్కారం. ఈ రామచంద్ర గారు రిజల్ట్ ఉత్సాహం ఉల్లాసం అత్యుత్సాహంగా ఉన్నట్టున్నారు. ఏమైనప్పటికీ కూడా అనుకున్న దానికంటే కూడా ఎక్కువగా ఫలితాలు వచ్చినట్టు కనబడతా ఉన్నాయి. ఇంకా రిజల్ట్స్ ఫైనల్ కాకపోయినప్పటికీ కూడా దాదాపుగా మంచి దూసుకుని పోతా ఉన్నారు. ప్రస్తుతం చూస్తూ ఉంటే ఈ గెలుపు ఎలా అనిపిస్తుంది? దేన్ని బట్టి ఈ గెలుపు వచ్చిందని మీరు అనుకుంటున్నారు? ఏమంటారు? ఈ గెలుపు అనేది సంతోషం అండి. ఇది గెలుపుతో పాటు బాధ్యతను పెంచింది అనుకుంటామండి. బాధ్యతాయుతంగా పనిచేస్తేనే భవిష్యత్ అనేది ఉంటది. గతంలో పార్టీలు ఏవి వచ్చినా గానీ ప్రజలతో మమేకమే, ప్రజలకు దగ్గర సంబంధాలు ఉండి ప్రజలకున్న సంబంధించిన మౌలిక వసతులు అనుకోండి, వాళ్ళతో కష్ట నష్టాలలో ప్రతి దాంట్లో కలిసి ఉంటేనే భవిష్యత్తు ఉంటదండి. లేకుంటే భవిష్యత్ అనేది ఉండదు. ఈ రోజు కూడా కాంగ్రెస్ పార్టీకి వచ్చిన ఏ పర్సంటేజ్ అయినా 60% అయినా 70% అయినా కానీ నాయకులది, కార్యకర్తలది, ఇప్పుడున్న ఎమ్మెల్యేలది, మంత్రులది, సీఎంది కూడా వీళ్ళు బాధ్యతాయుతంగా కార్యకర్తలకు మరియు ప్రజలకు తో కలిసి ఉంటున్నారు. ఆ కలిసిన సంబంధంతోనే వస్తున్నారు. ఈ రోజులలో ఇంతకు ముందు మనం మాట్లాడుకున్నట్టు ఏం జరుగుతుందంటే ఫైనాన్స్ అండ్ అంటే డబ్బు అధికారం ఒక దిక్కు వచ్చే రకంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఏది జరిగినా కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా బాధ్యతాయుతంగా తీసుకురావడం జరిగింది. ఇప్పుడు వచ్చిన 65-70 సీట్లతో పాటు అంగగా వచ్చిన 35లో కూడా ఇప్పుడు మా దృష్టిలో కొన్ని ఉన్నాయి. దాంట్లో 15% అంటే మా దాంట్లోకి వెళ్ళి అంటే టికెట్ రాకుండా రెబల్ గా నిలబడ్డ వాళ్ళు ఉన్నారు. దాంట్లో కూడా సుమారుగా 35లో తక్కువలో తక్కువ 15 నుంచి 50% అబోవ్ మాత్రం కాంగ్రెస్ ఉంటుంది. దాంట్లో ఎలాంటి డోకా లేదు. ఎందుకంటే కాంగ్రెస్ నుంచి టికెట్ రాకుండా బయటకు పోయి వాళ్ళు ఇండిపెండెంట్ గా వేసుకోవడం జరిగింది. వేరే వేరే మామూలు చిన్న పార్టీలతో కలుసుకున్నారు. దీంట్లో ముఖ్యంగా బీఆర్ఎస్ కు తక్కువనే ఉంది. అదే రకంగా బీజేపీ కూడా తక్కువనే ఉంది. బీజేపీ వాళ్ళు కూడా లోకల్లో మొన్న బీజేపీ వాళ్ళకు మైనస్ కావడానికి కూడా సమస్య ఏమొచ్చిందంటే ప్రతి ఒక్కరు కూడా మాట్లాడడం జరిగింది. మొన్న కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు ఎలాంటి నిధులు ఇవ్వలేదు, మన తెలంగాణ ప్రాంతాన్ని సరిగా చూడలేదు, వేరే రాష్ట్రాలకు ఒక రకంగా ఉంది, మన రాష్ట్రానికి ఒక రకంగా ఉందని ఉద్దేశంలో బీజేపీ వాళ్ళకు ఇక్కడ మనగడ లేకుండా పర్సంటేజ్ తగ్గించడానికి కారణం అది కూడా కావచ్చు. అదే రకంగా బీజేపీ కూడా సెంట్రల్ లో ఇప్పుడు కాదు ఎంపీ ఎలక్షన్ లో చూద్దామనే ఒక చూపు అంటే ఒక ఆలోచనతో కూడా అది కూడా కావచ్చు. ఇంకోటి బీఆర్ఎస్ గురించి మాట్లాడాలనుకుంటే బీఆర్ఎస్ లో కొద్దిగా నాయకత్వ లోపం కూడా కొద్దిగా తగ్గింది. అధికారంలో ఉన్న రోజులు వాళ్ళు అన్ని రకాలుగా ఎంజాయ్ చేసి అందరు ఉన్నారు. కానీ అంటే నేను ఓపెన్ గా చెప్తున్నాను, మీరు ఏమనుకో ఏ పార్టీలో ఉన్నా ఇప్పుడు నేను గమనించేది ఏంటంటే కొంతమంది మళ్ళా ఎక్కడ ఉంటే అక్కడ పోతారు. మీరు ఏమనుకోవద్దు. ఏమైతుందంటే అధికార పార్టీల్లో వలసలు ఎక్కువ వచ్చాయి. నా దృష్టిలో నాకు తెలిసిన కాడికి పేర్లు చెప్పొద్దు కానీ ఎవరు అధికారంలో ఉంటే అధికారం దిక్కే వచ్చిన అధికారానికి సంపన్నం ఎట్లుంటుందో ఇక బెల్లం ఉంటే ఈగలు ఎట్లా వస్తున్నాయో ఆ రకంగా బీఆర్ఎస్ కి సంబంధించిన ముఖ్య నాయకులు అంటే ముఖ్య నాయకులను ఎందుకు అంటున్నా అంటే బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు దాంట్లో ఉన్న ఫలాలను అనుభవించిన వాళ్ళు కార్యకర్తలు మెయిన్ కష్టపడి ఈ రోజు కూడా కార్యకర్తలు కష్టపడి అదే పార్టీలో ఉన్నారు, కష్టపడుతున్నారు. కానీ ముఖ్య నాయకులు అంటే మలాయి అంటే మీద మీగడ లాంటి పాలల్లో మీగడ ఉన్న మలాయిని తిన్న తర్వాత అక్కడ తిని ఎంజాయ్ చేసుకున్నారు. అధికారంలో ఉన్నప్పుడు పూర్తి ఎంజాయ్ చేసుకుని మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ అధికార పార్టీలో వచ్చి మళ్ళీ వాళ్ళు కూడా అన్ని రకాలుగా అంగ బలాలతోని ఆర్థిక బలాలతోని ఈ ఓట్లను మలిపే ప్రయత్నం చేస్తున్నారు. ఒకటి మాత్రం చెప్పగలుగుతాము, 2023లో కాంగ్రెస్ కున్న బలం కంటే ఈ రోజు ఇంకా 10-20% పెరిగింది. ఆ రోజు నా దృష్టిలో 36-39% ఓట్లు వచ్చినాయి. ఈ రోజు రావడానికి కారణం ఒకటి అధికారం ఉందని పరిగెత్తే గుర్రం దిక్కే పరిగెత్తే దానికే ఎవరైనా పందెం కాస్తారు అన్నట్టు పరిగెత్తే గుర్రం దిక్కే అందరు వస్తున్నారు, నాయకులైనా వస్తున్నారు. బీఆర్ఎస్ అంటే నా దృష్టిలో బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చిర్రు, బీజేపీ పార్టీ నుంచి వచ్చిర్రు. ఎక్కడ ఏమున్నా గానీ అధికార పార్టీలో చాలా వలసలు వచ్చినాయి, ఇంకా వస్తున్నారు. ఈ రోజు కూడా చూస్తున్నాం. మొన్న సర్పంచులు 70%, 60-70% కాంగ్రెస్ పార్టీ గెలిచింది. తర్వాత వచ్చిన తర్వాత 10-20%. ఇప్పుడు ఒక మండల్ గురించి చెప్తానండి. మండల్లో 16 మందిలో 4 అంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన కూడా మళ్ళీ కాంగ్రెస్ లోకి వచ్చారు. అంటే ఎట్లున్నదంటే
ప్రతి ఒక్కరికి కూడా ఓపికలు లేవు. అధికార పార్టీ దిక్కు రావాలనే ఆలోచనతో ఉన్నారు, అధికార పార్టీలో ఉన్నారు. మా బాధ్యత మాత్రము ఎంత అధికారం ఉన్నా ఏది ఉన్నా బాధ్యతాయుతంగా ప్రజలకు సేవ చేసుట్లో మేము ఉంటాము. దాంట్లో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు ముందుంటారు. ఎందుకంటే మేము అధికారం లేనప్పుడు బాగా కష్టపడ్డాము. ఇప్పుడు అధికారం ఉన్నప్పుడు కూడా మేము ఎంజాయ్, మాకంటే ఎక్కువ వలసవాదులదే ఎంజాయ్ చేస్తున్నారు ఈ రోజు. నేను ఓపెన్ గా చెప్తున్నాను. మేమున్న మొదటి నుంచి ఏ రకంగా కార్యకర్తలు ఉన్నామో అంతకంటే వలసవాదులు వేరే పార్టీ నుంచి వచ్చిన వాళ్ళే ఎంజాయ్ చేస్తున్నారు, సంతోషంగా ఉన్నారు. మేము కూడా ఇంకా మాకేం సంతోషం ఉందంటే కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చాము. ఇప్పుడు కాకుండా భవిష్యత్తులో మాకుంటది, ఇంకా ఉంటుంది. ఏ రకంగా ఆలోచన చేసినా ఏది చేసినా గానీ కాంగ్రెస్ పార్టీ ఈ బీఆర్ఎస్ బీజేపీ కంటే బలంగా తయారైతుంది. వచ్చే ఎలక్షన్ల వరకు ఖచ్చితంగా ఇంకా బలంగా ఉంటుందని నేను ఆశిస్తున్నాను. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ పరంగా నేను మాట్లాడుతున్నా ఏంటంటే ఇది మాకు గెలుపును బాధ్యతను పెంచింది. ఆ బాధ్యతాయుతంగా ఇంకా పనులు చేసి మేము ఆర్థికంగా ఇబ్బందుల పరిస్థితిలో ఉన్నా ఏ పరిస్థితుల్లో ఉన్నా ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకొని వచ్చే ఎలక్షన్ల వరకు ఖచ్చితంగా ప్రతి మాటను నిలబెట్టుకొని ప్రజలకు మాకు ఏది అంటే మా రెవెన్యూ ఏది వస్తుంది, ఖర్చు ఏది వస్తుంది, ఖర్చు ఏది చేస్తున్నాం, ముఖ్యంగా దేని ఖర్చు పెట్టాలని ప్రజల అభిప్రాయాన్ని తీసుకొని ప్రజలకు సంబంధించింది, ప్రజలే మాకు దేవుళ్ళు, ప్రజలకు సంబంధించిన ప్రతి కార్యక్రమాన్ని చేసుకొని భవిష్యత్తులో 2028 రాని 29 రాని కాంగ్రెస్ బలంగా తయారైతుంది. ఇంతకు ముందు జరిగిన 2020లో మున్సిపల్ ఎలక్షన్ లో బీఆర్ఎస్ పార్టీ ఎన్ని వచ్చినా తర్వాత వాళ్ళు ఏంటంటే గెలుపుతోని వాళ్ళు విరవీగి అంటే వాళ్ళు ఓవర్ కాన్ఫిడెన్స్ తోని ఇబ్బంది పడ్డారు. మేము ఆ రకంగా కాదు, ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు, ఇప్పటి నుంచే జాగ్రత్తగా ఆచి తూచి అడుగులు వేసుకుంటా భవిష్యత్తులో 2029 ఎలక్షన్ దృష్టిలో పెట్టుకొని బాధ్యతాయుతంగా పనిచేసుకుంటూ భవిష్యత్ ఎలక్షన్ లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ రావడానికి ఆస్కారం ఉంది, ఖచ్చితంగా వస్తాం. ఇంకోటి ప్రతిపక్షాలు అనేది మితంగా వీళ్ళు ఆలోచన చేయాలి. ఓవర్ గా మాట్లాడి మీరు 6 నెలల్లో పోతారు ఇప్పుడు పోతారు అనేది కొద్దిగా ఇబ్బందికరంగా మాట్లాడుతున్నారు. అది సమస్య లేదు. 3 సంవత్సరాలు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అన్ని కార్యక్రమాలు చేయడానికి ముందుంటది, తర్వాత కూడా ఉంటది. ప్రతి విషయంలో మేము ప్రజలకు సంబంధించిన ప్రజలే మాకు దేవుళ్ళు, ప్రజలకు సంబంధించిన ప్రతి కార్యక్రమాన్ని మేము నెరవేర్చే ప్రయత్నం చేస్తాము. వాళ్ళకి ఇచ్చిన మాటను ఖచ్చితంగా నెరవేర్చుకుంటామండి. రైట్ రామచంద్ర గారు.